నీ హృదయంలో పలు విధాలైన భయాలు ఉండొచ్చు. పరిస్థితి ఏమిటి? పిల్లల భవిష్యత్తు ఏమిటి? నా స్థితికి తగిన అప్పులేనా? నేను తీర్చగలనా? తీర్చలేకపోతే పరిస్థితి ఏమిటి? ఈ సంవత్సరం పిల్లలు చదువుల విషయం ఏమిటి? వారికి కట్టాల్సిన ఫీజుల విషయం ఏమిటి? ఈ సంవత్సరంతో టెన్త్ అయిపోయింది, ఈ సంవత్సరంతో ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ పై చదువులకు వెళ్ళాలంటే పరిస్థితి ఏమిటి? నేను చదివించగలనా? నాకు వచ్చినటువంటి పరిస్థితులే నా బిడ్డలకు వస్తాయా? అసలు మేము ఏంటి మా పరిస్థితి? ఇది రకరకాల ఆలోచన ఒకసారి మనం తలుసుకుంటేనే గుండెల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, భయము, వేదన కలగొచ్చు. అయితే భయపడవద్దు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. యేసు తానే నీతో నడుచును. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ హృదయంలో పలు విధాలైన భయాలు ఉండొచ్చు. పరిస్థితి ఏమిటి? పిల్లల భవిష్యత్తు ఏమిటి? నా స్థితికి తగిన అప్పులేనా? నేను తీర్చగలనా? తీర్చలేకపోతే పరిస్థితి ఏమిటి? ఈ సంవత్సరం పిల్లలు చదువుల విషయం ఏమిటి? వారికి కట్టాల్సిన ఫీజుల విషయం ఏమిటి? ఈ సంవత్సరంతో టెన్త్ అయిపోయింది, ఈ సంవత్సరంతో ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ పై చదువులకు వెళ్ళాలంటే పరిస్థితి ఏమిటి? నేను చదివించగలనా? నాకు వచ్చినటువంటి పరిస్థితులే నా బిడ్డలకు వస్తాయా? అసలు మేము ఏంటి మా పరిస్థితి? ఇది రకరకాల ఆలోచన ఒకసారి మనం తలుసుకుంటేనే గుండెల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, భయము, వేదన కలగొచ్చు. అయితే భయపడవద్దు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. యేసు తానే నీతో నడుచును. ఇది గుర్తుపెట్టుకోవాలి.